ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు ఈరోజు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 18వ అధ్యాయము 24 నుండి 43వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఈ దినమున మీరు చేయబూనుకున్న ప్రతి పనిలో మీరు విజయవంతం అవ్వాలని ప్రభునామంలో నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. మీ నోటి నిండా ఈ దినము నవ్వుండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 20 నుండి 22వ వచనం వరకు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నిన్ను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన యాకోబు గురించి, ఆ బేతేలు యొక్క దర్శనం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఈరోజు ఉదయకాలం ప్రభు ఆ లేఖన భాగముల నుండి మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అదే లేఖన భాగం నుండి ఈరోజు మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. యాకోబు ఒక అద్భుతమైన దర్శనం చూశాడు. ఆ దర్శనములో ప్రభువారు చెప్పారు, యాకోబు, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను. నీ సంతానం తూర్పుకు, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపించబోతుంది. అంతేకాదు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని కూడా ఆయన వాగ్దానం చేశాడు. అయితే ఇంత గొప్ప దర్శనాన్ని, ఇంత గొప్ప సంకల్పాన్ని దేవుడు యాకోబుకు బయలుపరిస్తే యాకోబు ఏ విధంగా స్పందిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలి. యాకోబు అంటున్నాడు, దేవా, నేను వెళుతున్న మార్గంలో కాపాడు, నన్ను చక్కగా తోడుకొని రమ్ము, నాకు తినుటకు ఆహారం దయచేయండి, ధరించుకోవడానికి వస్త్రాలు ఇవ్వండి అని ఏదేదో విషయాలను ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడేమో అతని ఎడల కలిగి ఉన్న ఒక పెద్ద దర్శనాన్ని గురించి మాట్లాడుతుంటే యాకోబు అల్పమైన వాటిని, చిన్న వాటిని కోరుకుంటున్నాడు. ఆహారం అంటున్నాడు, వస్త్రాలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అదేమిటంటే, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆ పెద్ద దర్శనానికి మనం ఫిక్స్ అవ్వాలి. అంతేకాని మన ఎడల మనం కలిగి ఉన్న ఆ అల్పమైన దర్శనానికి దేవుణ్ణి సెట్ చేయవద్దు. ఈ అమూల్యమైన పాఠాన్ని దేవుడు ఈ ఉదయకాలంలో మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ ఎడల ఏ దర్శనమైతే కలిగి ఉన్నాడో, ఏ సంకల్పమైతే కలిగి ఉన్నాడో, ఆ సంకల్పానికి మీరు విధేయులవ్వాలి, మీరు లోబడాలి. అంతేకాని మీ యొక్క అల్పమైన స్థాయికి దేవుణ్ణి ఎన్నడూ కూడా దిగజార్చవద్దు. దేవుణ్ణి ఎప్పుడు ఆ చిన్న ఉద్దేశాలకి దిగజార్చవద్దు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఎడల ఎటువంటి ఆలోచన కలిగి ఉంటారో మీరు అలాగే రూపాంతరం చెందుతారు. దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆ దర్శనాన్ని నిత్యము మీరు ధ్యానం చేయండి, నిత్యము దాన్ని తలపోయండి. ఒక చెట్టును నాటినప్పుడు మనం నీళ్లు పోసి ఎరువేసి ఏ విధంగా దాన్ని పెంచుతామో దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని మీరు అలాగూ పెంచుతూ ఉండాలి. అప్పుడు మీరే ఆ దర్శనముగా, ఆ దర్శనమే మీరుగా మారిపోతారు. ఒక దినం ఆ దర్శనం మీ కన్నుల ఎదుట నెరవేరడం 100% మీరు చూడగలుగుతారు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరు మా ఎడల కలిగిన ఆ దర్శనానికి మేము ఫిక్స్ అవ్వాలి. అంతేకాని అల్పమైన మా దర్శనానికి మిమ్మలను ఎన్నడూ కూడా సెట్ చేసేటట్టుగా మేము ఉండకుందుముగాక. మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ దర్శనాన్ని నెరవేర్చే సాధనముగా మమ్మల్ని మార్చండి. మా ప్రియులను అట్టి రీతిగా నడిపించండి. అల్పమైన స్థాయి నుండి విశాలమైన పరిమాణం, పరిధి కలిగిన మీ ఉద్దేశాలకి మేము వ్యాపించినట్లుగా మాకు సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.